ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈ దినాన్ని మనం దేవుని వాక్యం ధ్యానించుకోబోతున్నది కీర్తనలు 37వ అధ్యాయము 16వ వాక్యం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మనం చూసినట్టయితే దావీదు రాసిన ఒక కీర్తన భాగం ఉన్నది. దావీదు రాసిన ఈ కీర్తనలో 37వ అధ్యాయంలో దావీదు రాసిన ఒక మాటలో ఉన్నవి. దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, నీతిమంతులకి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ మాట దావీదు ఎలా చెప్పగలిగాడు? దావీదు దేవుని రుచి చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు. దావీదు కొంచెంలో కూడా దేవుని వద్ద నమ్మకస్తుడుగా ఉన్నాడు. దావీదు ఎందు విషయంలో కూడా దేవుని మాత్రమే మహిమపరిచే వ్యక్తిగా, దేవుని మాత్రమే ఘనపరిచే ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఈ మాటను బట్టి మనం దావీదు విషయంలో ఈ మాట దావీదు ఎలా అనగలిగాడని అంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, ఆ కొంచెము నీతిమంతునికి కలిగినది కొంచెం ఏమై ఉన్నది? కొంచెమైన భక్తి అయినా కానివ్వండి, కొంచెమైన దేవుని యందు భయభక్తులు కానివ్వండి, కొంచెమైన దేవుని మీద ఆశ కానివ్వండి, కొంచెమైన దేవుని మీద నమ్మకము కానివ్వండి, కొంచెమైనను దేవుని మీద విశ్వాసము కానివ్వండి, ఏది కూడా దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి ఇష్టానుసారముగా బ్రతుకుతున్న మన బ్రతుకులో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ కొంచెంలో మనం నమ్మకముగా ఉండగలిగిన వారిమిగా ఉండి, మనం ఆ కొంచెంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిమిగా ఉన్నట్లయితే, నీతిమంతులకి ఉన్నది కొంచెమైనను భక్తిహీనులకి ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైందని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఈ విషయానికి వస్తే, దావీదు మొదట మనం చూస్తే గొర్రెల కాపరిగానే ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి రాజు అవి సౌలు ద్వారా ఆయన దేవుని సహాయముతో గోలియాతుని జయించి సౌలు రాజ్యంలో అర్ధరాజ్యాన్ని పొందుకొని ఆయన కుమార్తెను వివాహం చేసుకొని ఆయన రాజు అవి అంత గొప్పగా ఘనముగా ఉన్నా కూడా ఆయన ఆ కొంచెము భక్తి ఆయన దేవుని వైపు మాత్రమే మరలించే రీతిగా, ఆ కొంచెములో నేను దేవుని వైపు నమ్మకంగా ఉండే రీతిగా నేను ఉన్నట్లయితే, నేను లోకమనే ఈ అధికమైన ధన సమృద్ధిని చూసి ఆశించేవాడిగా నేను ఉండి నా దేవుని నేను మర్చిపోయేవాడిగా కాక నా దేవుని వైపు నేను చూడాలని ఒక తీర్మానం తీసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు. మనం ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే, వాక్యం మనం అందరూ ఒక ఇద్దరిని మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి, భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తిహీనులు అంటే దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా, దేవుడు ఎవరో మాకు తెలియదని, దేవుడు మంచి దేవుడు కాదని, దేవుడిని విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు కాదండి భక్తిహీనులు అంటే. దేవుని వద్దకు వచ్చి దేవునిలో ఉండి దేవుని పట్టించే వారేమిగా, యూదా వలె స్వభావము కలిగిన వారు. అలాగే దేవుని వద్దకు వచ్చి దేవుని ఆధారం చేసుకొని, దేవుని అడ్డపెట్టుకొని, మహాధన సమృద్ధి సంపాదించుకొని, లోకానుసారంగా ధనవంతులుగా, ఆత్మలో దరిద్రులమవి దేవుని వైపు కాకుండా, మనల్ని బట్టి దేవుని నామము ఒక వ్యాపార గృహముగా, ఆయన మందిరాన్ని వ్యాపార గృహంగా మారుస్తూ ధన సమృద్ధి సమకూర్చుకునే వారి గురించి ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆయన మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చుకొని లోకానుసారముగా మనం ధనం సమకూర్చుకునే వారినిగా ఉండి, లోకంలో మనం భక్తులుగా ఉన్నా కూడా ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారమంట? మనము భక్తిహీనులము ఉన్నాము. మనం ఎలాంటి వారము ఉన్నాము? ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోయినట్లయితే వానికి ఏమి లాభం అని వాక్యం ఉంది. అలాంటి ఒక స్వభావం కలిగిన వారిమిగా మనము దేవుని ఈ దినాన ఒక వ్యాపారంగా దేవుని వాక్యాన్ని మనం అమ్ముకునే వారిమిగా ఉన్నాము. దేవుని మనము ఇతరులకు అమ్మేవారిగా ఉన్నాము. కాబట్టి లోకమంతయు మనం సంపాదించుకున్నా కూడా భక్తిహీనుడుగా దేవుని దృష్టిలో మనం ఉండి లోకానుసారమైన ధన సమృద్ధిని సంపాదించుకొని సమకూర్చుకునే వారి కంటే, దేవుని యందు నీతి కలిగి ఆయన వైపు యథార్థముగా చూసే వారిమిగా, ఆయన మీద ఆధారపడే వారిమిగా, ఆ కొంచెము భక్తిలో, ఆ కొంచెం ఆయన యందు భయం కలిగి, ఆ కొంచెం విశ్వాసంలో, ఆ కొంచెము నమ్మకములో, ఆ కొంచెము దేవుని పట్ల మనకున్న ఆ ధైర్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళే వారిమిగా ఉన్నట్లయితే, దావీదు వలె మనం కూడా చెప్పగలం. ఏమని చెప్పగలము? నీతిమంతులకు కలిగినది కొంచెమైనను భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. మనం అది ఎలా చెప్పగలము?
దేవుడే ఇక్కడ మనం మత్తయిలో చూసినట్లయితే దేవుడే తన శిష్యులకు చెప్పున్నాడు. ఏమని చెప్పున్నాడు? నన్ను వెంబడించటం కాదు, నేను చేసే కార్యాలు చూడటం కాదు, నేను చేసే క్రియలు చూసి మీరు ఆనందించటమో లేదా నన్ను ప్రశ్నలు అడగటమో ఇతరులని ప్రశ్నించటమో ఇవి కాదు మీరు చేయాల్సిన్నది. మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ నా నీతిని వెతకటం లేదు. మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ నా రాజ్యాన్ని మీరు చూసేవారిగా లేరు. కాబట్టి మీరు చేయవలసినది ఏమై ఉన్నది? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పి దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పుకున్నారు. అలాగే ఈ దినాన దేవుడు మనతో చెప్తున్న మాట కూడా అదే. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని నశించిపోతున్న ఆత్మను ఆయన వైపు మరలించే వారిగా మనం ఉండాలి. కానీ ఆయన నీతి మార్గంలో, ఎందుకంటే ఆయన నీతి మార్గంలో మనల్ని పేరు పెట్టి పిలిచున్న దేవుడుగా ఉండి తన చేయి పట్టి మనల్ని నడిపిస్తానని, మనం పాపంలో ఉన్నప్పుడు, మనం బంధకాలలో బలహీనతల్లో పడి ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతికి వచ్చి రక్షించిన ఒక దేవుడు, మనకు రక్షణ ఆధారమైన దేవుడు ఆయన. మన నీతి ఎలాంటిదంట? మన నీతి మురికి గుడ్డతో సమమవ్వన్నది. కానీ దేవుని నీతి ఎలాంటిదో ఉన్నది? పాపులమైన మనల్ని రక్షించి, పాపులమైన మనల్ని ప్రేమించి, ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి, ఆయన రక్తంతో మనల్ని కొన్న ఒక దేవుడై ఉండి, నీతిమంతుడైన ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా, ఆయన వారసులుగా, ఆయన మనల్ని తన కొరకు ఆయన ఏర్పరచుకున్న ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ కొంచెం నీతిలో మనం నమ్మకమైన వారిమిగా, నీతిమంతులుగా మనం ఉండాలంటే, ఆ నీతిమంతుని మన ద్వారా మహిమపరచబడాలంటే, ఆ నీతిమంతుని మన ద్వారా అనేక మంది చూడాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలి? మనం ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుని మనము ఆధారం చేసుకొని ఆయన వైపు చూసే వారిగానే మనం ఉండాలి. కానీ ఆయన పిలిచిన పిలుపును మనం తీసుకొని ఆయన మార్గము ఇరుకైనదని చెప్పి మనకిష్టమైన విశాలత అనే లోకం అనే మార్గంలో మనం వెళ్ళి ఆయన్ని అమ్మేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఏంటంటే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఉన్నది. నేను మీ నీతిమంతుడిని గనక మీరు కూడా నీతిమంతులై ఉండాలని నేను ఆశించి మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలుచున్నాను. కాబట్టి మీరు నా నీతి మార్గంలో నడవండి. నీతిమంతులు ఆశించినది, మీరు అలా నీతి మార్గంలో నడిచినట్లయితే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునేనున్నది కదా. లోకానుసారమైన ధన సమృద్ధి కంటే ఆత్మలో మీరు ధనవంతులుగా ఉండి నా వారసులుగా, నా సొత్తుగా మీరు ఉండేవారిగా నేను మిమ్మల్ని నియమించుకొని ఉన్నాను కదా. సిరి సంపదలు ఎవరి వద్ద నుండి వస్తున్నవి? అవి నా వద్ద నుండే కదా వచ్చేది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక మాట. అనీతిమంతులు ఆశించినది వారికి తప్పక దొరుకును. ఎలా దొరుకుతుంది? నీతిమంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక, ఆయన నీతి మీద మనం ఆధారపడి ఉన్నట్లయితే తప్పక మనం ఆశించినది మన దేవుడు ఆయన తప్పక మనకిచ్చే దేవుడై ఉన్నాడు. అలాగే నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుట నేను ఎన్నడూ చూడలేదని దావీదు చెప్తున్నాడు. దావీదు ఎలా చెప్పగలిగాడు ఆ మాట? నీతిమంతుల బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు గనక మనము దరిద్రతలో పడటము కానీ, మనము ఆయన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయి లోకానుసారమైన నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని కూడా దావీదు 37వ కీర్తన భాగంలోనే చెప్తున్నాడు అన్నమాట. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునంటే అది ఎలా దొరుకుతుంది? నీతిమంతుడైన దేవుని మనం వెతికి ఆయన నీతి మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారిగా ఉన్నట్లయితే తప్పక మనం ఆశించినది ఆయన మనకిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రస్తుతం మన స్థితి కొద్దిగా ఉన్నాను, ఆయన సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒంటరి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు గొప్ప జనమగును అంటే ఏంటి? నీతి కలిగి మనము దేవుని వైపు మన ఆత్మ, శరీరం, ప్రాణం అప్పగించుకునే వారిగా మనం ఉన్నట్లయితే ఒంటరి వాడు 1000 మంది తప్పకుండా అగును. ఎలా అగును? భక్తిహీనత కలిగి మనం బలం పొందుకొని ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకని వారిగా, మనం లోకానుసారంగా మన ఇష్టమైన మార్గంలో వెళ్ళే వారముగా మనం ఉండి ధన సమృద్ధి చేసుకున్నట కంటే నీతి మార్గంలో నడిచి మనము, ఇదిగో అయ్యా నేను ఉన్నానయ్యా, నీ నీతి మార్గంలో నడవాలనుకుంటున్నానయ్యా, నీ రాజ్యాన్ని నేను వెతకాలనుకుంటున్నానయ్యా, నా చేపట్టి నన్ను నడిపించేస్తయ్యా, నేను బలహీనుడనయ్యా, నేను బలహీనురాలనయ్యా, నా బలహీనతను వెరిగొన్న దేవుడు గనక నాయన నా బలహీనత ఎందు నీ బలంతో నన్ను నింపి ప్రభువా, నీ నీతి అనే దక్షిణ హస్తంతో నన్ను ఆదుకొని నన్ను నడిపించి నాయన అయ్యా, ఈ భక్తిహీనుల ధన సమృద్ధిని చూసి నేను అసూయపడే రీతిగా కాక, భయపడే రీతిగా కాక, బాధపడే రీతిగా కాక ప్రభువా, అయా నీతిమంతుడుగా నాయన ఈ కొంచెంలో నేను
నమ్మకముగా ఉండి నైనా ఈ నైనా స్తోత్రం స్వామి. సమృద్ధిగా నీవు ఆశీర్వదించే దేవుడు అని నీ వైపు చూచుటకు నీ బలంతో నీ శక్తితో మమ్మల్ని నింపమని మనం అందరం కూడా దీనిని ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నాం. స్తోత్రము స్వామి. పరిశుద్ధాత్మ గల మా దేవా నీకు వందనములు, స్థుతులు, స్తోత్రములు నాయన. ఇద ప్రభా ఇవేళ సమయాన్ని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. దావీదు చెప్పిన రీతిగా ప్రభువా స్తోత్రము స్వామి. అయా నీతిమంతున కలిగినది కొంచెమైనను, అయా భక్తిహీనులకు కలిగిన ధన సమృద్ధి కంటే శ్రేష్టమై ఉన్నదంటున్నావు కదా తండ్రి. అయా భక్తిహీనత కలిగిన అయినా మేము లోకాన్ని సంపాదించుకునే వారినిగా కాకనైనా అయా నీతిమంతులుగా ప్రభువ నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే వారినిగానైనా నీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించే ప్రభువ. అయా నీవేనైనా సత్యము మార్గము జీవమై ఉండి ప్రభువ. అయ్యా నీ మార్గములనైనా మేము నడిచి నీ వైపు మేము చీచుటకి మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాము స్వామి. అయ్యా మా ఆత్మల అగ్నిలో పడి కాలిపోకమునితేనైనా ఒకటి లోకమంతా సంపాదించుకుని ఆత్మను కోల్పోయినట్లయితే వానికి ఏమి లాభం అంటున్నావు కదా ప్రభువ. అయ్యా నీ నీతిని వెతుకుటకునైనా నీ వద్దకు వచ్చి ప్రభువ స్తోత్రమయ్యా. యోధ అయ్యా నిన్ను అమ్మివేసిన ఆయన ఆత్మను కోల్పోయాడు ప్రభువ. దేవా నీకు వందనములు స్వామి. అలాగే సౌలయ్యా నువ్వు పేరు పెట్టి పిలిచిన నాయన నీకు ఇష్టమైన ఒక బిడ్డగా ప్రభువ స్తోత్రం స్వామి. నేను నీ వైపు చూడక తండ్రి స్తోత్రం స్వామి. అయ్యా నీ పేరును విడిచిపెట్టినైనా నీతిని విడిచిపెట్టి ప్రభువా స్తోత్రం స్వామి. ఆత్మను కోల్పోయిన ఒక వ్యక్తిగా ఉన్నాడయ్యా. ఈ దినాన మేము అలాంటి వారినిగా ఉండకుండా ప్రభువ మా ఆత్మను కాపాడుకునే వారినిగా లోకానికి దూరముగా నీకు దగ్గరగా నాయన నీ వైపు చూసుటకు మాకు సహాయం చేయమని లోకానుసారమైన ప్రతి బలహీనతల నుండి బంధకాల నుండి మమ్మల్ని విడిపించి యేసయ్యా. నీతిమంతుడైన నా దేవా అయ్యా నీ నీతి అనే హస్తముతో మమ్మ ఆదుకునే దేవుడుగా నీ నీతి అనే దక్షిణ హస్తముతో మమ్మ ఆదుకొని ఆదరించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని కృపని మాకు అందరికీ దయచేయమని ఎందరి బిడ్డలైతేనైనా నీ నీతి కలిగి నడుచుకుంటున్నారో ప్రభువ. ఎందరి బిడ్డలైతే నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకాలని ఆశ కలిగి ఉన్నారు. ఎందరి బిడ్డలైతే నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతూనైనా లోకానుసారంగా శ్రమల పాలై ఉన్నారు. ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నీతిమంతుడైన యెహోవా నీ నీతి అనే దక్షిణాసంతో అలాంటి బిడ్డలను ఆదుకొని ఆదరించిన ఆయన భక్తిహీనుల మార్గంలో ఉన్న ప్రతి బిడ్డలకి విడుదల దయచేసి తండ్రి అయ్యా నీ వైపు చూసేటట్టు సహాయం చేయమని ఇది నాన్న సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.